మన ఇండియాలో ఒక్క ఫినాన్షియల్ ఇయర్ 2023-24లోనే 11% ఆఫ్ హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ అనేవి రిజెక్ట్ అయినాయి. అంటే ప్రతి 100 క్లెయిమ్స్లోని 11 క్లెయిమ్స్ రిజెక్ట్ అయినాయి అంట. అందుకనే చాలా మంది హెల్త్ ఇన్సూరెన్స్ అంటేనే స్కాము, తీసుకోకండి, క్లెయిమ్స్ రావు తీసుకున్నా అని చెప్తూ ఉంటారు. ఒక్క క్లెయిమ్ రిజెక్ట్ అయిందంటే 100% ఇన్సూరెన్స్ కంపెనీదే తప్పు కాదు, మేబీ మన తప్పు కూడా ఉండొచ్చు. కొందరు ఏం చేస్తారంటే పాలసీ తీసుకుంటారు, పాలసీ డాక్యుమెంట్ లో చాలా టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి, ఇవన్నీ చదవకుండానే సంతకం పెట్టి పాలసీ తీసుకుంటూ ఉంటారు. సో కొన్నిసార్లు మన మిస్టేక్ వల్ల కూడా క్లెయిమ్ అన్నది రిజెక్ట్ అవ్వచ్చు. సో ఈ రోజు ఈ వీడియోలో ఏ కారణాల చేత ఇండియాలో కామన్ గా ఏ కారణాల చేత హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ అన్నది రిజెక్ట్ అవుతుంది, ఫ్యూచర్ లో మన క్లెయిమ్ రిజెక్ట్ అవ్వకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇవన్నీ పిన్ టు పిన్ నేనైతే ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. అంతేకాకుండా ఇంతవరకు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ కౌశిక్ మరిడి. నా ఎక్స్పీరియన్స్ ప్రకారంగా హెల్త్ ఇన్సూరెన్స్ క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే వెయిటింగ్ పీరియడ్. నేను చాలా మంది కేసెస్ లో చూసా, వెయిటింగ్ పీరియడ్ వల్లే క్లెయిమ్ రిజెక్ట్ అవుతుంది. ప్రతి పాలసీలోని 3 రకాలైన వెయిటింగ్ పీరియడ్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఇనీషియల్ 30 days వెయిటింగ్ పీరియడ్, సెకండ్ వన్ 24 months వెయిటింగ్ పీరియడ్ ఫర్ స్పెసిఫిక్ సర్జరీస్, అండ్ థర్డ్ వన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. ఇంకా ఫస్ట్ వన్ గురించి మాట్లాడుకుందాం. 30 days ఇనీషియల్ వెయిటింగ్ పీరియడ్ అంటే ఏంటి? పాలసీ ఈ రోజు తీసుకున్నారు, పాలసీ డాక్యుమెంట్ మీ చేతికి వచ్చింది అనుకుందాం. సో వెంటనే ఈ పాలసీ యాక్టివేట్ కాదు, 30 days టైం పడుతుంది. దీన్నే 30 days వెయిటింగ్ పీరియడ్ అంటారు. ఈ 30 days లో మీరు ఏదైనా హెల్త్ ఇష్యూ వల్ల 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి క్లెయిమ్ కి అప్లై చేసినా కూడా క్లెయిమ్ రాదు. ఎందుకంటే వెయిటింగ్ పీరియడ్ లో మీరైతే ఉన్నారు. సో ఈ 30 days లో యాక్సిడెంట్ అయ్యి మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయితే ఖచ్చితంగా క్లెయిమ్ వస్తుంది. యాక్సిడెంట్ కాకుండా ఇంకే కారణం చేతైనా మనం కనుక హాస్పిటల్ అడ్మిట్ అయ్యి క్లెయిమ్ కి అప్లై చేస్తే రిజెక్ట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సో 31st day తర్వాత నుండి ఏ కారణం చేతైనా 24 hours కంటే ఎక్కువసేపు హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ రావాల్సిందే. అండ్ సెకండ్ వన్ 24 months వెయిటింగ్ పీరియడ్ ఫర్ స్పెసిఫిక్ సర్జరీస్. అంటే మనం తీసుకున్న పాలసీలోనే మెన్షన్ చేస్తారనమాట కొన్ని సర్జరీ పేర్లు. ఫర్ ఎగ్జాంపుల్ హెర్నియా సర్జరీ, ఐ క్యాట్రాక్ట్ సర్జరీ, నీ రీప్లేస్మెంట్ సర్జరీ, పైల్స్, కిడ్నీ స్టోన్స్, టాన్సిల్స్, అదేవిధంగా సైనస్ సర్జరీ, ఇవన్నీ మెన్షన్ చేస్తారనమాట. దానికి వెయిటింగ్ పీరియడ్ పెడతారు 24 months. అంటే 2 years లో పాలసీ తీసుకున్న ఫస్ట్ 2 years లో మీరు కనుక ఈ సర్జరీలు చేయించుకుంటున్నట్లయితే క్లెయిమ్ రాదు. చాలా మంది చదవరు, పాలసీ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూడాల సైనస్ సర్జరీ కవర్ అవ్వదు ఫస్ట్ 24 months, అనగా ఫస్ట్ 2 years కవర్ అవ్వదు అని చెప్పి మెన్షన్ చేసింది. నాకు తెలీదు, నేను హాస్పిటల్కి వెళ్ళి సైనస్ సర్జరీ చేయించేసుకుంటా, నెట్వర్క్ హాస్పిటల్ అని చెప్పి. తర్వాత ఏమంటారు, అంతా చెక్ చేసి సార్ మీ డాక్యుమెంట్ లో క్లియర్ గా ఉంది 2 years వెయిటింగ్ పీరియడ్ ఉంది ఆ సర్జరీకి, సో క్లెయిమ్ రాదని చెప్పి రిజెక్ట్ చేస్తారు. చాలా మంది దీన్ని చెప్తుంటారు అనమాట, రాలేదు క్లెయిమ్ అని చెప్పి. ఎందుకు వస్తుంది? పాలసీ డాక్యుమెంట్ లో క్లియర్ గా మెన్షన్ అయి ఉంది. సో చూసుకోవాలి, చూసుకున్న తర్వాత మాత్రమే తీసుకోవాలి, అర్థమైందండి. అండ్ థర్డ్ వన్ ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్. మనం పాలసీ తీసుకునే టైంలోనే ఏమైనా జబ్బులుంటే ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ బీపీ, షుగర్, థైరాయిడ్, ఆస్తమా, కొలెస్ట్రాల్ ఏమున్నా మెన్షన్ చేయండి. ఏవైతే మెన్షన్ చేశారో వాటికంటూ వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ఎంత? 3 to 4 years, డిపెండ్స్ అపాన్ పాలసీ. చెక్ చేసుకోండి, అందులోనే క్లియర్ గా ఉంటుంది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ వెయిటింగ్ పీరియడ్ 3 years అని చెప్పి. ఈ 3 years లో ఆ కారణం చేత మీరు కనుక హాస్పిటల్ అడ్మిట్ అయ్యారనుకోండి క్లెయిమ్ రాదు, వెయిట్ చేయాల్సిందే. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బీపీ ఉందండి, బీపీ ఉంది అని చెప్పి మెన్షన్ చేశారు, ఆ పాలసీలో వెయిటింగ్ పీరియడ్ 3 years ఉంది. సో 3 years లోపు మీరు కనుక బీపీ కారణం చేత హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మీరు కనుక క్లెయిమ్ కి అప్లై చేస్తే రిజెక్ట్. ఎందుకంటే క్లియర్ గా చెప్తుంది వెయిటింగ్ పీరియడ్ 3 years ఉంది, మీకు బీపీ ఉందని చెప్పి మెన్షన్ చేశారు, అది ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్. సో 3 years కంప్లీట్ అవ్వలే, క్లెయిమ్ ఇవ్వమని చెప్పి వాళ్ళు చెప్తారనమాట. 3 years తర్వాత వెయిటింగ్ పీరియడ్ తర్వాత ఆ కారణం చేత మనం కనుక అడ్మిట్ అయితే క్లెయిమ్ రావాల్సిందే, రిజెక్ట్ చేయడానికి లేదు. సో కొన్ని ప్లాన్స్ లో ఏంటంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ జస్ట్ 2 years వెయిటింగ్ పీరియడ్, 1 year వెయిటింగ్ పీరియడ్ తో ఉంటాయి అనమాట. చెక్ చేసుకోండి కావాలంటే, అర్థమైందా? ఇది ఫస్ట్ రీజన్. ఇంకా క్లెయిమ్స్ రిజెక్ట్ అవడానికి సెకండ్ రీజన్ ఏంటంటే పర్మనెంట్ ఎక్స్క్లూజన్స్. కొన్ని కంపెనీస్ ఏంటంటే పాలసీ డాక్యుమెంట్ లోనే మెన్షన్ చేస్తాయి, ఈ కారణాల చేత మీరు కనుక హాస్పిటల్లో అడ్మిట్ అయ్యి క్లెయిమ్ కి అప్లై చేస్తే ₹1 కూడా క్లెయిమ్ ఇవ్వం, అసలు ఈ ట్రీట్మెంట్ కి మేము క్లెయిమ్ ఇవ్వము అని చెప్పి మెన్షన్ చేస్తారనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ప్లాస్టిక్ సర్జరీ. ఒక అమ్మాయి ఉందండి, ఎగ్జాంపుల్ కి చెప్తున్నా, ముక్కు పెద్దగా ఉందని చెప్పి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంది. సో దానికి 3 lakhs ఖర్చు అయింది. ఆమె ఏమనుకుంది, నాకు పాలసీ ఉంది కదా క్లెయిమ్ వస్తుందిలే అనుకుంది. కానీ ఆ పాలసీ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది
ప్లాస్టిక్ సర్జరీకి క్లెయిమ్ రాదు అని చెప్పి ఆమె అప్లై చేసినా కూడా రిజెక్ట్. అదేవిధంగా ఐవీఎఫ్, ఒక కప్పులు చూసుకోలేదన్నమాట, ఫ్యామిలీ ఫ్లోటర్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్లాన్ తీసుకున్నారు. ఐవీఎఫ్ హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించుకున్నారు. 2.5 lakhs ఖర్చు అయింది. కానీ ఆ పాలసీ డాక్యుమెంట్లో క్లియర్గా ఉంది ఐవీఎఫ్ కి క్లెయిమ్ రాదు అని చెప్పి. అదేవిధంగా రూట్ కెనాల్ చేయించుకున్నారు. ఇందులో డెంటల్ ట్రీట్మెంట్స్ కి క్లెయిమ్ రాదు అని చెప్పి మెన్షన్ చేసింది. అండ్ ఈ పాలసీ డాక్యుమెంట్లో డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు అని ఉంది. సో సేమ్, బాగా తాగేసి కారు నడిపారు, యాక్సిడెంట్ అయింది, క్లెయిమ్ రాదు, ఎందుకంటే మెన్షన్ చేసింది. అర్థమైందండి? ఇంకా థర్డ్ రీజన్ క్లెయిమ్ రిజెక్ట్ అవడానికి థర్డ్ రీజన్ ఏంటంటే ఇన్కరెక్ట్ ఆర్ ఇన్కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఆన్ క్లెయిమ్ పేపర్స్. నేను చాలా మందిని చూసా, మంచి కంపెనీలో పాలసీ తీసుకుంటారు, కానీ క్లెయిమ్ చేసే టైంలో చాలా మిస్టేక్స్ చేస్తుంటారు. అలా మనం కనుక మిస్టేక్స్ చేస్తే క్లెయిమ్ రాదు. ముఖ్యంగా క్లెయిమ్ ప్రాసెస్ ఉంటుంది కదా, కొన్ని డాక్యుమెంట్స్ అడుగుతారనమాట వాళ్ళు ఖచ్చితంగా. ఆ డాక్యుమెంట్స్ కాకుండా వేరే డాక్యుమెంట్స్ ఇస్తారు, లేకపోతే ఇచ్చిన డాక్యుమెంట్స్లో చాలా మిస్టేక్స్ ఉంటాయి. అలా ఉన్నా కూడా క్లెయిమ్ రాదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు నాన్ నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు. సో అడ్మిట్ అయిన తర్వాత ఖచ్చితంగా క్లెయిమ్ ఫామ్ని మనమైతే ఫిల్ చేయాలి. అండ్ దాంతో పాటు మెడికల్ సర్టిఫికేట్ హాస్పిటల్ ఇస్తుందన్నమాట. ఆ మెడికల్ సర్టిఫికేట్ కరెక్ట్గా ఉండాలి. అండ్ డయాగ్నోసిస్ రిపోర్ట్ అంటే ఏంటి, మనం ఎటువంటి టెస్టులు చేయించాం, యూరిన్ టెస్ట్ కావచ్చు, బ్లడ్ టెస్ట్ కావచ్చు, ఎక్స్రేలు కావచ్చు, స్కానింగ్లు కావచ్చు, ఇవన్నీ మనమైతే సబ్మిట్ చేయాలి. అండ్ డిశ్చార్జ్ కార్డ్, సో డిశ్చార్జ్ అయ్యే టైంలో హాస్పిటల్ అంతా ఇస్తుందన్నమాట. ఏ కారణం చేత అడ్మిట్ అయ్యాడు, ఎప్పుడు డిశ్చార్జ్ అవుతున్నాడు, ఇవన్నీ ఇస్తుందన్నమాట. ఆ డిశ్చార్జ్ కార్డు కరెక్ట్గా ఉండాలి, బిల్స్ కరెక్ట్గా ఉండాలి. వీటిల్లో ఏ ఒక్కటి కరెక్ట్గా లేకపోయినా మనకి రియంబర్స్మెంట్ రాదు, క్లెయిమ్ని హోల్డ్ చేస్తుంది. ఇవి కరెక్ట్గా లేవనుకోండి రిజెక్ట్ అనమాట. అదే మనం కనుక నెట్వర్క్ హాస్పిటల్ అడ్మిట్ అయ్యామనుకోండి, మోస్ట్లీ ఇవన్నీ వాళ్ళు చూసుకుంటారనమాట. అర్థమైందండి? సో అందుకనే క్యాష్లెస్ క్లెయిమ్కి వెళ్ళడమే చాలా ముఖ్యం. మనకి క్యాష్లెస్ క్లెయిమ్ రావాలంటే ఖచ్చితంగా మనమైతే నెట్వర్క్ హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాలన్నమాట. అండ్ మీరు క్లెయిమ్ ఫామ్ని ఫిల్ చేస్తున్నారు, అందులో ఏ రోజు అడ్మిట్ అయ్యారు అని చెప్పి గ్యాప్ ఇచ్చారనమాట. మనం మెన్షన్ చేస్తాం డేట్ని, కానీ హాస్పిటల్ రికార్డ్స్ ప్రకారంగా వేరే డేట్ ఉంది. అందులో వాళ్ళు ఇచ్చిన రికార్డ్స్లో వేరే డేటు మెన్షన్ అయి ఉంది, ఈ రోజు అడ్మిట్ అయ్యారు అన్నది. సో రెండు మ్యాచ్ అవ్వలే, రిజెక్ట్ అనమాట. లేకపోతే సరిగ్గా సరి చేసుకుని రండి అని చెప్పి వాళ్ళైతే చెప్తారు, అట్లీస్ట్ డిలే అవుతూ ఉంటుంది. అండ్ అదేవిధంగా మీరు పాలసీ తీసుకునే టైంలో ఒకటి దాచారు, ఏంటి, బీపీ. అప్పటికే బీపీ ఉంది కానీ మీరు మెన్షన్ చేయలే. సో బీపీ కారణం చేత మీరైతే అడ్మిట్ అయ్యారండి. సో డాక్టర్ క్లియర్ గా రాసిస్తాడు, ఇతను బీపీ కారణం చేత ఇలా అయింది, ఇతనికి బీపీ 6 years గా ఉంది అని చెప్పి మెన్షన్ చేశాడండి. కానీ మీరు పాలసీ తీసుకుని 4 years అయింది అంటే మీరు దాచారని చెప్పి తెలిసినా కూడా క్లెయిమ్ రాదనమాట. అండ్ పాలసీ తీసుకునే టైంలో డేట్ ఆఫ్ బర్త్ తప్పిచ్చారు, మీ పాన్ కార్డులో అదేవిధంగా ఆధార్ కార్డులో వేరే డేట్ ఆఫ్ బర్త్ ఉంది. సో రిజెక్ట్. ఆ కారణం చేత కూడా క్లెయిమ్ అనేది రాదు, జాగ్రత్త. అండ్ పాలసీ తీసుకునే టైంలో మీకు స్మోకింగ్ హ్యాబిట్ ఉంది, డ్రింకింగ్ హ్యాబిట్ ఉంది, కానీ చెప్పలే. ఆ కారణం చేత ఫ్యూచర్లో లంగ్స్ ఇన్ఫెక్షన్ వచ్చి లేకపోతే లివర్ పాడైపోయి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యారండి. వాళ్ళు చెప్తారనమాట డాక్టరు, ఇతనికి ఇన్ని ఇయర్స్గా ఉంది స్మోకింగ్ డ్రింకింగ్ అని చెప్పి. వాళ్ళు ఏమంటారు, ఇందులో మెన్షన్ అయ్యలేదు, రిజెక్ట్ అంటారనమాట. అదేవిధంగా కొన్నిసార్లు హాస్పిటల్ కూడా మిస్టేక్ చేస్తుంటుంది. వాళ్ళు ఖచ్చితంగా మెడికల్ కార్డు ఇవ్వాలి కదా, అందులో వాళ్ళు వైరల్ ఫీవర్ అని చెప్పి మెన్షన్ చేశారు, కానీ మీకు వచ్చింది డెంగ్యూ. వాళ్ళు అంతా చేసింది, ట్రీట్మెంట్ చేసిందంతా డెంగ్యూకే, కానీ అందులో వాళ్ళు తప్పు రాశారనమాట, వైరల్ ఫీవర్ అని చెప్పి. సో రాదు, క్లెయిమ్ రాదు, రిజెక్ట్ అనమాట. అదేవిధంగా డిశ్చార్జ్ సమ్మరీ అని చెప్పి వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఆ డిశ్చార్జ్ సమ్మరీలో కొన్ని తప్పు రాశారు వాళ్ళు, అంటే సిమ్టమ్స్ వేరేవి రాశారు, అందులో వేరే ఉన్నాయి, మీకు ట్రీట్మెంట్ ఇచ్చింది వేరేది, అందులో రాసింది వేరేది. ఇలా వాళ్ళు మిస్టేక్స్ చేసినా కూడా క్లెయిమ్ అనేది రాదు. సో మళ్ళీ ఇంకొకసారి వాళ్ళ చేత రాయించుకొని ఇవ్వాలన్నమాట, అప్పుడు మాత్రమే క్లెయిమ్ అనేది వస్తుంది. సో ఇవన్నీ మీకు జరగకుండా ఉండాలంటే తీసుకునే టైంలోనే అన్ని చెక్ చేసుకోండి, అంతా చదవండి. మీరు అడగొచ్చు, మార్కెట్లో చాలా కంపెనీస్ ఉన్నాయండి, హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు చాలా ఉన్నాయి, ఇలాంటి కండిషన్స్ ఎన్నో ఉంటాయి, మాకేం తెలుస్తుంది, అసలు వాళ్ళు పెద్ద డాక్యుమెంట్ ఇస్తారు, అందులో ఏ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉన్నాయో మాకెలా తెలుస్తాయి, మాకు ఒక గైడెన్స్ కావాలి అనుకున్నట్లయితే డిటో ప్లాట్ఫామ్ ఉందండి. ఈ డిటో ప్లాట్ఫామ్ లో 30-minute ఫ్రీ కన్సల్టేషన్ ఉంది. అంటే కాల్ ని మనమే షెడ్యూల్ చేసుకోవచ్చు. మనం షెడ్యూల్ చేసుకున్న టైంలో IRDAI సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ మనకి కాల్ చేస్తారనమాట. ఏ డౌట్ ఉన్నా అడగొచ్చు, మన రిక్వైర్మెంట్ అంతా చెప్తే వాళ్ళే మంచి ప్లాన్ ని చెప్తారనమాట. అంటే అంతా విని, A to Z అంతా విని మనకి ఏది సెట్ అవుతుందో వాళ్ళే చెప్తారు. అసలు దేనికి కోపే అనే ఆప్షన్ లేదు, దేనికి రూమ్ రెంట్ లిమిట్ లేదు, ఇవన్నీ చెక్ చేసి ఫిల్టర్ చేసి వాళ్ళే మంచి ప్లాన్ ని సజెస్ట్ చేస్తారనమాట. మనం బుక్ చేసుకునే టైంలోనే తెలుగు అడ్వైజర్ అని చెప్పి కామెంట్ పెట్టామనుకోండి, తెలుగు ఎక్స్పర్టే మనకి కాల్ చేస్తారనమాట. సో ఇలా ఉంది, ఎలా ఉంది, ఇంతమందికి తీసుకుందాం అనుకుంటున్నా, అండ్ ఇది నా రిక్వైర్మెంట్, ఇంత ఉండాలి క్లెయిమ్ సెటిల్మెంట్ రేషియో, అది ఇది అని చెప్పారనుకోండి, వాళ్ళే బెస్ట్ ప్లాన్ ని మనకైతే సజెస్ట్ చేస్తారు. మీకు కావాలంటే సబ్లిమిట్
లిమిట్స్ గురించి, దీని గురించి అంతా అడిగి తెలుసుకోండి. ఇక్కడ బెస్ట్ పార్ట్ ఏంటంటే మనం కనుక వీళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాం అనుకోండి, ఫ్యూచర్ లో క్లైమ్ సపోర్ట్ కూడా ఉంటుందన్నమాట. క్లైమ్ ప్రాసెస్ లో మీరు కావాలంటే కాల్ చేసి సజెషన్ తీసుకోవచ్చు, ఎలా చేయాలండి, సో ఏమేమి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, ఇవన్నీ కావాలన్నా కూడా మీరు అడగొచ్చు అనమాట. ఇది బ్యాక్డ్ బై జిరోదా అండ్ వీళ్ళకి 4.9 రేటింగ్ కూడా ఉంది. ఒకవేళ నేను అంతా తెలుసుకుంటా, హెల్త్ ఇన్సూరెన్స్ గురించి అంతా మాట్లాడతా, నాకు ఒక ఒపీనియన్ కావాలి అనుకున్నట్లయితే మీకు లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చానండి. క్లిక్ చేసి కాల్ని మీరే షెడ్యూల్ చేసుకోవచ్చు. మీరు ఎప్పుడైతే షెడ్యూల్ చేసుకుంటారో అప్పుడు మాత్రమే ఎక్స్పర్ట్ మీకు కాల్ చేస్తారనమాట. మీరు కావాలంటే వీళ్ళ హెల్ప్ కూడా తీసుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ రీజన్ రిజెక్ట్ అవడానికి నెక్స్ట్ రీజన్ ఏంటంటే అన్నెసెసరీ హాస్పిటలైజేషన్. కొందరు ఏం చేస్తారంటే చిన్న హెడేక్ వచ్చినా కూడా హాస్పిటల్కి వెళ్తారనమాట. సో కొన్ని హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఆ టెస్ట్, ఈ టెస్ట్, అది ఇది అని చెప్పి రాసేస్తారు. టెస్టులు రాసేసి అడ్మిట్ అవ్వమంటారు చిన్న వాటికి. సో అడ్మిట్ అయిన తర్వాత అన్ని టెస్టులు చేసి ఏం లేదండి అని చెప్పి ఒక పారాసెటమాల్ అది ఇది ఇచ్చి పంపేస్తారనమాట. సో బై ఎనీ ఛాన్స్ మనం కనుక ఎలాగో హాస్పిటల్ అడ్మిట్ అయ్యాం, ఖర్చు అయిందని మనం కనుక క్లైమ్ కి అప్లై చేసినా కూడా క్లైమ్ రాదు. ఎందుకు ఇస్తారండి? అన్ని చెక్ చేస్తారు. చెక్ చేస్తే ఏమి ఇచ్చారు, మెడిసిన్ అంటే ఈ టెస్టులు చేశారు, పారాసెటమాల్ ఇచ్చారని చెప్పి అంతా చూసి రిజెక్ట్ అంటారు అనమాట. సో చిన్న వాటికి మనమైతే క్లెయిమ్కి అప్లై చేయకూడదు. సో చిన్న వాటికి అప్లై చేసినా కూడా క్లెయిమ్స్ అనేవి రాదు. అండ్ లాస్ట్ వన్, బ్లాక్ లిస్టెడ్ హాస్పిటల్స్. కొన్ని కంపెనీలు పాలసీ డాక్యుమెంట్ లోనే మెన్షన్ చేస్తాయి అనమాట, ఈ హాస్పిటల్స్ ని మేము బ్లాక్ లిస్ట్ లో పెట్టాం, మీరు కనుక ఈ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయితే క్లెయిమ్ ఇవ్వం, రిజెక్ట్ చేస్తామని చెప్పి ముందుగానే చెప్తారు. పొరపాటున మనం కనుక ఆ హాస్పిటల్స్ లో అడ్మిట్ అయితే క్లెయిమ్ రాదు. ఎందుకంటే వాళ్ళు ముందుగానే మెన్షన్ చేశారు. అసలు ఎందుకు కొన్ని హాస్పిటల్స్ ని బ్లాక్ లిస్ట్ లో పెడతాయంటే వాళ్ళు ఫ్రాడ్స్ చేస్తున్నా, రాంగ్ క్లెయిమ్స్ చేస్తున్నా, ఫేక్ క్లెయిమ్స్ చేస్తున్నా బ్లాక్ లిస్ట్ లో పెట్టేస్తాయి. కొందరు ఏం చేస్తారంటే జెన్యున్ గా ట్రీట్మెంట్ కి 4 lakhs ఖర్చు అయింది అనుకోండి, ఇన్సూరెన్స్ ఉంది అని చెప్పి తెలిస్తే వాళ్ళకి 8 lakhs చేస్తాయి. 8 lakhs ఓవర్ ప్రైస్ చేస్తాయి అనమాట. సో 8 lakhs వస్తాయి కదా ప్రాఫిట్ అనుకుంటారు వాళ్ళు. సో అలా కంపెనీ కనిపెట్టింది అనుకోండి, ఇన్సూరెన్స్ కంపెనీ బ్లాక్ లిస్ట్ లో పెడుతుంది. సో అందుకనే చూసుకోండి. అండ్ కొందరు ఏం చేస్తారంటే మీరు అడ్మిట్ అవ్వగానే జెన్యున్ గా ట్రీట్మెంట్ ఇస్తారనమాట. ఎప్పుడైతే ఇన్సూరెన్స్ ఉంది క్లెయిమ్ కి అప్లై చేస్తా అని చెప్తారో డబుల్ త్రిబుల్ ప్రైస్ వేస్తారు. సో బిల్లుని జాగ్రత్తగా చూసుకోండి, ఇది జెన్యున్ గా ఉందో లేదో. కావాలంటే వేరే డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఒపీనియన్ తీసుకోండి, ఇది జెన్యునా కాదా అని చెప్పి. ఒకవేళ ఓవర్ ప్రైస్ అనిపిస్తే వాళ్ళని అడగండి, తగ్గించండి ఎందుకు వేసారని చెప్పి. ఎందుకంటే ఫ్యూచర్ లో ఇన్సూరెన్స్ కంపెనీ కనుక కనిపెట్టింది అనుకోండి ఎక్కువ ప్రైస్ ఉందని చెప్పి, వాళ్ళు మీరు ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ 4 lakhs జెన్యున్ బిల్ అయితే 6 lakhs వేసారనుకోండి, రిమైనింగ్ 2 lakhs ఇవ్వదు. వాళ్ళు కూడా ఒపీనియన్ తీసుకుంటారనమాట. వాళ్ళు 4 lakhs కే క్లెయిమ్ ఇస్తారు. ఏమవుతుంది, రిమైనింగ్ 2 lakhs మీరే భరించాలి. అర్థమైందండి? అండ్ మీకు కావాలంటే ఇంకొక వీడియో చేస్తా. కొందరు 10 lakhs కి క్లెయిమ్ కి అప్లై చేస్తే కానీ ఇన్సూరెన్స్ క్లెయిమ్ మాత్రం ఒక 6 lakhs 7 lakhs ఈ విధంగా మాత్రమే శాంక్షన్ అవుతుంది. రిమైనింగ్ మన పాకెట్ నుండి భరించాలి. సో ఎందుకు అలా జరుగుతుంది? 100% క్లెయిమ్ ఎందుకు రాదు? ఇవి కావాలంటే, ఈ టాపిక్ మీద వీడియో కావాలంటే కింద కామెంట్లో అడగండి, ఖచ్చితంగా ఇంకొక వీడియోని నేనైతే షూట్ చేస్తాను. అండ్ డిటో లింక్ కింద డిస్క్రిప్షన్లోని పక్కన కామెంట్స్లో ఇచ్చా. మీరు కావాలంటే కాల్ని షెడ్యూల్ చేసుకొని మాట్లాడవచ్చు అనమాట. ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. Boss Wala. Be the boss.